పశ్చిమ ఐరోపాలో ఫ్రాన్స్లో పెను తుఫాను ధాటికి పలు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. పెద్దెత్తున ఇళ్లు దెబ్బతిన్నాయి. గంటకు 190 కిలోమీటర్ వేగంతో వీస్తున్న పెనుగాలులకు చెట్లు కూకటి వేళ్లతో కూలిపోతున్నాయి. వేరువేరు ప్రాంతాల్లో 5 ప్రాణాలు కోల్పోయారు. పలు రైళ్లు, విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఫ్రాన్స్లో 12 లక్షల ఇళ్లు అంధకారంలో ఉన్నాయి. బ్రిటన్లోనూ వేల సంఖ్యలో ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్లో ఈ ఏడాది తొలి 7 నెలల్లోనే 419 మందికి మరణశిక్షలు విధించినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 30% పెరిగాయని తేలింది. గత 4 ఏళ్లలో అక్కడ ఏటా అమలవుతున్న మరణశిక్షల్లో దాదాపు 25% పెరుగుదల నమోదవడం విశేషం. ఇరాన్లో మానవ హక్కుల పరిస్థితులకు సంబంధించిన తాజా నివేదికను ఐరాస ప్రధాన కార్యదర్శి యాంటోనియో గుటెరస్ సాధారణ సభ ముందు ఉంచారు. అంతర్జాతీయ స్థాయి సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం సిటిబిటి నుంచి రష్యా వైదొలగాలని ప్రతిపాదిస్తూ రూపొందించిన బిల్లుకు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆమోదం తెలిపారు. అమెరికాతో సమానంగా అణ్వాయుధాల ఉత్పత్తి కోసం ఈ ఒప్పందం నుంచి వైదొలగాల్సిన అవసరం ఉందని రష్యా నిర్ణయించింది. పార్లమెంట్లోని ఉభయ సభలు ఈ బిల్లుకు గత నెలలో సమ్మతి తెలపగా గురువారం దానిపై అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. వయోవృద్ధుల సంఖ్య పెరుగుతూ ఉండడం, కీలక రంగాల్లో కార్మికులకు కొరత ఉండడంతో 2024లో 4.85 లక్షల మంది వలసదారులకు శాశ్వత నివాస హోదా కల్పించాలని కెనడా నిర్ణయించింది. 2025 నాటికి ఈ సంఖ్యను 5 లక్షలకు పెంచుతామని తెలిపింది. 2026 నుంచి 5 లక్షల వద్దే స్థిరీకరించనుంది. కెనడా దేశ అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో వలసదారులు కీలకమని వలసలు, శరణార్థులు, పౌరసత్వ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ పేర్కొన్నారు. 2024-26 వలస ప్రణాళికను ఆయన విడుదల చేశారు. 2022లో కెనడాలో శాశ్వత నివాస హోదాల విషయంలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ ఒక్క ఏడాదే 4.37 లక్షల మందికి ఈ హోదా ఇవ్వగా వారిలో 1.18 లక్షల మంది భారతీయులు. కెనడా జనాభా పెరుగుదలలో 98% వలసలే కారణం. గాజా నగరాన్ని ఇజ్రాయెల్ సైన్యం 4 వైపులా చుట్టుముట్టింది. భూతల దాడులు చేపట్టేందుకు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని ఆర్మీ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం చేసిన ప్రకటనకు హమాస్ కౌంటర్ ఇచ్చింది. గాజాలోకి ఇజ్రాయెల్ సైనికులు ప్రవేశిస్తే నల్ల సంచుల్లో సవాలుగా తిరిగి వెళ్తారంటూ హెచ్చరించింది. ఇదిలా ఉంటే గాజా సంఘర్షణలో 20 ఏళ్ల భారతీయ మూలలకు చెందిన ఇజ్రాయెల్ సైనికుడు సర్జెంట్ హలేల్ సలమన్ మృతి చెందాడు. అతనిది దక్షిణ ఇజ్రాయెల్లోని దెమేనా. ఇజ్రాయెల్లో ఉన్న 7,500 మంది భారతీయ యూదా కమ్యూనిటీ ఆ ప్రాంతంలో ఉంటుంది. ఆ ప్రాంతాన్ని మినీ ఇండియాగా పిలుస్తారు. ప్రముఖ హాలీవుడ్ నటి యుఎన్హెచ్ఆర్సి మాజీ అంబాసిడర్ ఏంజెలినా జోలీ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై స్పందించారు. గాజా ప్రజలపై ఇజ్రాయెల్ దమనకాండ కొనసాగుతుందని, జబాలియా శనార్థి శిబిరం ఉన్న అపార్ట్మెంట్ పై 2 రోజుల క్రితం జరిగిన వైమానిక దాడిని ఉద్దేశించి అన్నారు. అది ఎక్కడికి పారిపోవడానికి వీలు లేక ఇరుక్కుపోయిన జనాభాపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అంటూ విమర్శించారు. దీనికి ఇజ్రాయెల్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సోషల్ మీడియా వేదికగా చెప్పారు. జబాలియా శనార్థి శిబిరంలో జరిగిన విధ్వంసాన్ని వివరిస్తూ ఒక పోస్ట్ చేశారు.